ఇది పాలపుంతని తినబోతుందా? అవును, మరో 400 కోట్ల సంవత్సరాల్లో ఆండ్రోమెడా గ్యాలక్సీ పాలపుంతని మింగేయబోతుంది. కానీ ఇది ఎంతవరకు నిజం? ఆన్సర్ కావాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. నిజం చెప్పాలంటే ఆండ్రోమెడా పాలపుంత వైపు సెకండ్కి 110 కిలోమీటర్ స్పీడ్తో దూసుకు వస్తుంది. ఇది పాలపుంత కంటే పెద్దది. దగ్గరికి వచ్చే కొద్దీ గ్రావిటీ, డార్క్ మ్యాటర్ లాంటి శక్తుల వల్ల ఈ రెండిటి ఆకారాలు మారిపోతాయి. ఆ సమయానికి సూర్యుడు అంతిమ దశకు చేరుకునే క్రమంలో రెడ్ జైంట్ గా మారతాడు. అయితే గ్యాలక్సీస్ కలిసే విధానం కొంచెం వైల్డ్ గా ఉంటుంది. సో సూర్యుడు గ్యాలక్సీస్ మధ్యలోని ఖాళీ అయిన ఇంటర్ గ్యాలక్టిక్ స్పేస్లోకి విసిరివేయబడి ఉండొచ్చు. అల్టిమేట్ గా 2 గ్యాలక్సీస్ మధ్యలోని సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్ కలిసిపోతాయి. అప్పుడు చుట్టూ వాతావరణంలో కొన్ని వింతలు జరుగుతాయి. ఇదంతా విన్న తర్వాత పాలపుంత ఆండ్రోమెడా కలవడం ఒక యుగాంతపు చర్యలా అనిపించొచ్చు. కానీ అసలు కథ వేరు. అందరూ అనుకునే విధంగా గ్యాలక్సీస్ అంత దట్టంగా ఉండవు. దూరం నుండి చూస్తున్నాం కాబట్టి అవి అలా కనబడతాయి, కానీ వాటిలోని స్టార్స్ మధ్య కొన్ని వందల నుండి వేల కాంతి సంవత్సరాల ఖాళీ ఉంటుంది. ఆల్ఫా సెంటారీనే ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. ఆ సిస్టమ్కి సూర్యుడికి మధ్య 4.3 కాంతి సంవత్సరాల దూరం ఉంటుంది. ఆ తర్వాత బానార్డ్ స్టార్ 5.96 కాంతి సంవత్సరాల దూరంలో ఉంటుంది. ఇంత స్పేస్లో అనేక గ్రహాలు, కైపర్ బెల్ట్, ఊట్ క్లౌడ్ లాంటివి ఉన్న వాటిలోని వస్తువులు చాలా చిన్నవి. సో ఒక దూరం నుండి చూస్తే ఆ స్టార్స్ తప్ప ఏమీ కనపడవు. ఇలా ఒక గ్యాలక్సీలో కొన్ని బిలియన్ల నక్షత్రాలు, కొన్ని ట్రిలియన్ల గ్రహాలుంటాయి. గ్యాలక్సీస్ కలిసే ప్రాసెస్లో మనం ఆల్రెడీ మాట్లాడుకున్న స్టార్స్ మధ్య ఖాళీలోకి వేరే స్టార్స్, గ్రహాలు వచ్చి చేరతాయే తప్ప స్టార్స్ లేదా ప్లానెట్స్ ఢీకొని నాశనమైపోవడం లాంటి చర్యలు చాలా అరుదుగా జరుగుతాయి. అలానే ఇలా గ్యాలక్సీస్ కలిసే ప్రాసెస్ కొన్ని కోట్ల సంవత్సరాలు జరుగుతుంది. సో అడాప్ట్ అవ్వడానికి మనకి చాలా సమయం ఉంటుంది. అయితే ఆండ్రోమెడా పాలపుంత ఢీకొంటాయి అని 2012లో హబుల్ టెలిస్కోప్ నుండి వచ్చిన డేటా ద్వారా కనిపెట్టాం. జస్ట్ ఆండ్రోమెడా మోషన్ అంటే కదిలే విధానాన్ని పరిగణలోకి తీసుకొని చేసిన ఈ రీసెర్చ్ కరెక్ట్ కాదు అని నాకు అనిపించింది. ఇంకా లోతుగా రీసెర్చ్ చేశా. అప్పుడే కొన్ని షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. 2012లో రీసెర్చ్ చేసినప్పుడు పాలపుంతకి దగ్గరగా ఉండే మరికొన్ని గ్యాలక్సీస్ గురించి మనకి చాలా తక్కువ తెలుసు. వీటిలో అతి ముఖ్యమైంది లార్జ్ మెజెల్లానిక్ క్లౌడ్. ఆండ్రోమెడా, పాలపుంత, ట్రయాంగులం తర్వాత మన లోకల్ గ్రూప్ ఆఫ్ గ్యాలక్సీస్లో ఇదే అతిపెద్దది. వీటి ఎఫెక్ట్స్ ని అసలు పరిగణలోకి తీసుకోలేదు. తర్వాత గాయా మరియు హబుల్ నుండి మళ్లీ సేకరించిన కొత్త డేటా ద్వారా తర్వాతి 10 సంవత్సరాల్లో పాలపుంత ఆండ్రోమెడా ఢీకొనే ఛాన్స్ 50% కూడా ఉండదు అన్న నమ్మలేని నిజం బయటపడింది. అయితే ఈ ఢీకొనే ప్రాసెస్ జరగకపోయినా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు జరుగుతాయి. బట్ పాలపుంత ఆండ్రోమెడా కొలిజన్ విషయానికొస్తే హబుల్ నుండి వచ్చిన మొదటి డేటా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆ డేటాలో ఆండ్రోమెడా బ్లూ షిఫ్ట్ అవుతుంది అని గుర్తించారు. అంటే అది దగ్గరికి వచ్చే క్రమంలో కాంతి యొక్క వేవ్లెన్స్ కంప్రెస్ అయ్యి రెడ్ గా ఉండాల్సింది కాస్త ఎల్లో, గ్రీన్ కలర్స్ లో కనబడుతుంది. కానీ మిగతా గ్యాలక్సీస్ అలా కాదు. విశ్వం సాగటం వల్ల అవి పాలపుంత నుండి దూరంగా జరుగుతాయి. సో వాటి కాంతి రెడ్ షిఫ్ట్ అయ్యి వస్తుంది. అలానే ఆండ్రోమెడా సైడ్ వేస్ మోషన్ అంటే అసలు పక్కకి జరుగుతున్నట్టు కనపడలేదు. సో ఆండ్రోమెడా స్ట్రైట్ గా వచ్చి పాలపుంతని ఢీకొంటుంది అని అర్థం చేసుకున్నాం. ఇంతవరకు మన గ్యాలక్సీస్ భవిష్యత్తులో ఎలా కదులుతాయి అని చేసిన ప్రిడిక్షన్స్ ఇప్పుడు కరెక్టో కాదో చూసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే కొత్త డేటా చాలా ఖచ్చితత్వంతో వచ్చి ముందు ఐడియాస్కి బ్రేక్ వేసింది. ఒక రీసెర్చ్ దాదాపు 1,00,000 సిమ్యులేషన్స్ చేసి తర్వాతి 10 బిలియన్ సంవత్సరాల ఫ్యూచర్లో ఏమవుతుందో ఒక అంచనాకి వచ్చింది. ఈసారి ఒక కీలకమైన అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నారు. అదే లార్జ్ మెజెల్లానిక్ క్లౌడ్. అది పాలపుంత చుట్టూ తిరిగే చిన్న శాటిలైట్ గ్యాలక్సీ. బట్ అందులో 20 బిలియన్ స్టార్స్ ఉన్నాయి. పాత రీసెర్చ్లో దీని గ్రావిటీ ఎఫెక్ట్ని పట్టించుకోలేదు. ఎందుకంటే లార్జ్ మెజెల్లానిక్ క్లౌడ్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మన దగ్గర లేదు. అలానే ట్రయాంగులం గ్యాలక్సీని కూడా పట్టించుకోలేదు. ఇది లార్జ్ మెజెల్లానిక్ క్లౌడ్ కన్నా 2 రెట్లు పెద్దది. పాలపుంత ఆండ్రోమెడాతో ఇవన్నీ భారీ గ్రావిటేషనల్ చర్యలు చేస్తూ ఒకదానితో ఒకటి ఇంటరాక్షన్లో ఉన్నాయి. సో గెలాక్సీ కొలిజన్స్ యొక్క టైమ్ లైన్స్ మరియు దారులు మనం ముందు ఊహించినంత సింపుల్గా లేవు. సో మన గెలాక్టిక్ భవిష్యత్తు అసలు ఊహించలేని విధంగా మారిపోయింది. లార్జ్ మెజెల్లానిక్ క్లౌడ్ చిన్నదైన పాలపుంత పొజిషన్ని మార్చేంతగా అది లాగుతుంది. అలానే ట్రయాంగులం కూడా పాలపుంతని లాగుతుంది. ఇలా మార్గాన్ని మార్చుకున్న పాలపుంత ఆండ్రోమెడాకి తగలకుండా తప్పించుకోవచ్చు. ఇది లేటెస్ట్ రీసెర్చ్ ద్వారా వచ్చిన డేటా. ఏమో, వెరా రూబిన్ లాంటి కొత్త టెలిస్కోప్స్ ఈ విషయంలో ఇన్వాల్వ్ అయితే ఇంకెన్ని కొత్త విషయాలు బయటపడతాయో.
అయితే లార్జ్ మెజెల్లానిక్ క్లౌడ్ పాలపుంతని ఏ విధంగా లాగుతుంది అంటే కొన్ని సిమ్యులేషన్స్లో ఆండ్రోమెడా జస్ట్ 5 లక్షల కాంతి సంవత్సరాల దూరం నుండి వెళ్ళిపోతుంది. అది ఇప్పటి దూరమైన 25 లక్షల కాంతి సంవత్సరాల కంటే చాలా తక్కువ. మరికొన్ని సిమ్యులేషన్స్ ఈ రెండూ కలవడానికి ఇంకా ఎక్కువ టైం పడుతుంది అని చూపించాయి. ఏదేమైనా మరో 10 బిలియన్ సంవత్సరాల వరకు పాలపుంత ఆండ్రోమెడా మధ్య పెద్ద ఆసక్తికర విషయాలు ఏం జరగవు. ఒకందుకు ఇది మంచిదే. కానీ ఈ స్టోరీకి ఇంకో చాప్టర్ ఉంది. దాని ప్రకారం రెండు ఎంత త్వరగా ఢీకొనే చర్యలో పాల్గొంటే అంత మంచిది. ఎందుకో చెప్తా ఆగండి. మనం చాలా గ్యాలాక్టిక్ మర్జర్స్ చూశాం. అన్నిట్లో కామన్ గా జరిగే విషయం కొత్త స్టార్స్ పుట్టుక. ఒక స్టార్ అంతమైపోయిన తర్వాత పుట్టిన పదార్థం కాంతి సంవత్సరాల సైజులో స్ప్రెడ్ అయ్యి నెబులాగా మారతాయి. దాంట్లో మళ్ళీ కొత్త స్టార్స్ పుడతాయి. కానీ అవి ముందు స్టార్స్ కంటే చిన్నగా ఉంటాయి. ఇలా పదార్థం అయిపోతూ ఉంటే ఇక కొత్త స్టార్స్ పుట్టవు. కానీ గెలాక్టిక్ మర్జర్స్ వల్ల కొత్త పదార్థం వచ్చి కొత్త స్టార్స్ ని పుట్టిస్తుంది. పాలపుంత పుట్టి 13.6 బిలియన్ సంవత్సరాలైంది. పుట్టగానే ఇంత పెద్దగా లేదు. ఇన్ని కోట్ల సంవత్సరాల్లో ఎన్నో గ్యాలక్సీస్ ని తినేసి ఇంత పెద్దగా తయారయ్యింది. దానికి ఎవిడెన్స్ కూడా ఉంది. 2024లో శక్తి మరియు శివ అనే స్టెల్లార్ స్ట్రీమ్స్ ని కనిపెట్టారు. ఇవి పాలపుంత చుట్టూ తాడుల్లా ఉంటాయి. వీటిలో మొత్తం స్టార్సే. పాలపుంతలో ఎక్కువ శాతం పదార్థం మొత్తం ఫ్లాట్ గా ఉంటే ఇవి ఎందుకు పర్పెండిక్యులర్ గా రింగ్ ఆకారంలో ఉన్నాయి? రీసెర్చ్ చేస్తే వీటి ఏజ్ 12 నుండి 13 బిలియన్ సంవత్సరాలని తేలింది. అంటే ఏదో గ్యాలక్సీని తినేసో లేకపోతే పదార్థాన్ని లాగేసిన పాలపుంత వీటిని తన చుట్టూ తిప్పుకుంది. అయితే పాలపుంత ఆండ్రోమెడా కలయిక ప్రిడిక్షన్స్ అన్ని కంప్యూటర్ సిమ్యులేషన్స్ ద్వారా వచ్చినవే. ఈ లోపల ఏదైనా జరిగి అవి 4 బిలియన్ సంవత్సరాలకే కలిసిపోవచ్చు. ఇలా జరగడానికి 2% ఛాన్స్ ఉంది. ఇది తక్కువే అనిపించిన ఆస్ట్రానమీ పట్టించుకోకుండా వదిలేసేంత చిన్న నంబర్ కాదు. అయితే ఆండ్రోమెడా పాలపుంత కలయిక మిస్ అయితే లార్జ్ మెజెల్లానిక్ క్లౌడ్ మరియు ట్రయాంగులం కాచుకొని కూర్చున్నాయి. ఒక రీసెర్చ్ ప్రకారం ఆండ్రోమెడా కంటే ముందు లార్జ్ మెజెల్లానిక్ క్లౌడ్ వచ్చి పాలపుంతలో కలుస్తుంది. అలానే పాలపుంత కంటే ముందు ట్రయాంగులం ఆండ్రోమెడా కలిసే ఛాన్స్ 86% ఉందంట. మనకి ఇప్పటి వరకు తెలిసినట్టు మిల్కీవే ఆండ్రోమెడా గ్యాలక్సీస్ 4 బిలియన్ సంవత్సరాల్లో కలిసిపోతాయి అన్న కాన్సెప్ట్ గురించి ఇప్పుడు కొంచెం ఆలోచించాలి. ఇలా రెండు పెయిర్స్ వేరువేరుగా కలిశాక పుట్టిన రెండు పెద్ద గ్యాలక్సీస్ భవిష్యత్తులో అంటే ఆల్మోస్ట్ 10 బిలియన్ సంవత్సరాల తర్వాత ఒకదానితో ఒకటి మళ్లీ కొలైడ్ అయ్యే ఛాన్స్ 50% ఉంది. సో మిల్క్డ్రోమెడా బదులు మనకు రెండు గ్యాలక్సీస్ పుట్టొచ్చు. నేనైతే వాటికి పేర్లు పెట్టేశా. అవే మిల్క్ మెలానిక్ వే మరియు ట్రయాండ్రోమెడా. కానీ ఇంకా చాలా సందిగ్ధత ఉంది. కొత్త డేటా వచ్చి భవిష్యత్తుని పూర్తిగా మార్చేయొచ్చు. ఒక విషయం మాత్రం ఫిక్స్. ఇన్ని గ్యాలక్సీస్ చివరికి కలిసిపోతాయి. కానీ అది 10 బిలియన్ సంవత్సరాల తర్వాతనో అంతకన్నా ఎక్కువ సంవత్సరాల తర్వాతనో తెలియదు. ఈ రీసెర్చ్ కలయిక జరగదని చెప్పలేదు. కానీ ఇప్పుడప్పుడల్లా మిల్కీవే ఆండ్రోమెడా కలయిక జరగదు అని స్పష్టంగా అర్థమవుతుంది. సో మన గ్యాలక్సీ తర్వాతి 5 బిలియన్ సంవత్సరాలు సేఫ్ అనుకోవచ్చు. బట్ అప్పుడే రిలాక్స్ అవ్వకండి. లార్జ్ మెజెల్లానిక్ క్లౌడ్, ట్రయాంగులం వంటి ఇంకెన్నో కలయికలు జరిగి మనకి ఒక క్లారిటీ ఇస్తాయి. ఇక్కడ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి అనుకుంటున్నా. విశ్వం సాగుతుంది కదా, మరి ఆండ్రోమెడా పాలపుంత మధ్య దూరం పెరగాలి కదా, మరి అవెందుకు దగ్గరగా వచ్చి కలిసిపోతున్నాయి? ఆన్సర్ కామెంట్ చేయండి. నేను డెఫినెట్గా రిప్లై ఇస్తా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ వీడియోస్ చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయటం మర్చిపోకండి.